రాష్ట్ర పరిధిలో ఉన్న నీటి వ్యవహారాలను కేంద్రం ఎందుకు ఆజమాయిషీ చేస్తుందని మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మీడియా సమావేశంలో ప్రశ్నించారు. మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర పరిధిలో ఉన్న నీటి పారుదల వ్యవహారాల మీద కేంద్ర ప్రభుత్వం తలదూర్చడం ఎందుకు అని ప్రశ్నించారు. నీటి పారుదల వ్యవహారాల మీద తలదూర్చడానికి కారణం ఏంటి, తలదూరిస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి అని ప్రశ్నించారు. వీటికి కేసీఆర్ సమాధానం చెప్పే ధైర్యం ఉందా అన్నారు. ఒక్క రాష్ట్ర పరిధిలో సాధించుకోవాల్సినవి చేయాల్సినవి చేయకుండా ఇతరుల మీద నెట్టి బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం ఒక అవకాశం ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వాల తప్పు. సమాధానం ఎవరు చెప్పాలి? నేను ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు సీఎం కేసీఆర్ గెలిచారు. మేము కాదనడం లేదు, కానీ దీనికి సమాధానమైతే చెప్పాలి కదా అన్నారు. దేశ చరిత్రలో రాష్ట్రాల ప్రాజెక్టును పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అని ప్రశ్నిస్తున్నాను అని అన్నారు. రాష్ట్ర పరిధిలో ఉన్న నీటి వ్యవహారాలను కేంద్రం ఎందుకు ఆజమాయిషీ చేస్తోంది? నీటిపై కేంద్రం పెత్తనం చేయడానికి చేస్తున్న ప్రయత్నం, రాష్ట్రం ఎందుకు ఇస్తున్న అవకాశం, ఈ రెండూ తప్పే అన్నారు. కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ నిలిచిపోతారన్నారు. అందుకు బాధ్యులెవరు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి కోణంగా భావించాలి. ప్రజాస్వామ్య పాలనకు ఇది ఒక మచ్చ అని తెలియజేశారు. కేసీఆర్ పాలన అసమర్థ, అవగాహన రహిత, అహంకార, ఒంటెద్దు పోకడలతో నిర్ణయాలు తీసుకునే పాలన. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా కేసీఆర్ వ్యవహరించిన తీరును బహిర్గతం చేయాలి. ఇది తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్టు కాదా కేసీఆర్? తెలంగాణ ప్రజలు నిన్ను తప్పకుండా శిక్షిస్తారన్నారు పొన్నాల లక్ష్మయ్య. రాష్ట్రం యొక్క హక్కులను కాపాడుకోవడానికి వివాదాలు లేకుండా శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 86 ప్రాజెక్టులు అయితే దాదాపు తెలంగాణలో 68 లక్షల ఎకరాలు, ఉమ్మడి రాష్ట్రంలో 1,40,00,000 ఎకరాలకు నిలిచే ప్రాజెక్టులు చరిత్రాత్మకం. రాష్ట్ర ప్రజల అవసరాల కోసం శాశ్వత ప్రతిపాదికన జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి దేశంలో రాష్ట్రంలో 60% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. నేను ఉప్పునూతల పురుషోత్తం రెడ్డినే కలిస్తే 85-86లో 2 ఇయర్స్ గోదావరి నీళ్ల కోసం పోరాటం చేశాం. రాయలసీమకు నీళ్లు కావాలని రాజశేఖర్ రెడ్డి 12 రోజులు పాదయాత్ర చేసి నిరసన తెలిపారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకువచ్చారు. ఒక్క చుక్క నీరు వాడుకోగలుగుతున్నామా అని ప్రశ్నించారు. 1,000 కోట్ల అవినీతి చేసిన కేసీఆర్ భాగోతం బయట పడుతుందని, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాస్తవాలను ప్రజల ముందుకు రాకుండా చేసే చరిత్ర కేసీఆర్ది కాదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సరైన సమయం ఇవ్వకుండా సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఈ దేశ చరిత్రలో ఇంత దోపిడీ చేసిన నాయకుడు, ముఖ్యమంత్రి ఎవరూ లేరు. అది ఒక్క కేసీఆర్కే దక్కుతుంది అన్నారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడలు తెలంగాణకు నష్టం చేస్తున్నాయి. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు తెస్తున్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఎకరమైనా నీరు అందించారా అని ప్రశ్నించారు. అక్టోబర్ 14ను తెలంగాణకు బ్లాక్ డేగా నిలిచిపోతోంది. కేఆర్ఎంబీ పాపం కేసీఆర్ కు ఊరికే పోదు అన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు లేక పవర్ ప్లాంటులు మూతపడ్డాయి. అనేక రాష్ట్రాలలో పవర్ కట్లు కొనసాగుతున్నాయి. బీజేపీ ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా వాస్తవ పరిస్థితి వచ్చేసరికి జనాలకు నిజం తెలుస్తుంది. ఒకేసారి బొగ్గు రేట్లు పెరిగే అవకాశం లేదు. కేంద్రం దగ్గర భవిష్యత్తు ప్రణాళిక లేకపోవడమే ఇప్పుడు బొగ్గు కొరతకు కారణం. పాలనను పక్కన పెట్టి రాజకీయాలపై బీజేపీ దృష్టి సారించింది అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నవరాత్రుల సందర్భంగా మా హృదయపూర్వక అభినందనలు, తర్వాత తెలియజేస్తాను. ఈరోజు మీ ముందుకు రావడానికి చాలా విషయాలు, కానీ ఎన్ని విషయాలు మాట్లాడినా ఏమిటి అనేది ఒకటైతే ఎవరి పరిమితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకున్న తర్వాత నేను 2 అంశాల మీద కేంద్రీకరించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నాకైతే చాలా బాధగా ఉంది. చాలా విషయాల మీద ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. పార్టీ పరమైన విషయాలు అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కేఆర్ఎం ఇరిగేషన్ మీద
కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్, తదనంతరం రేపటి ఈ అసెంబ్లీ కార్యక్రమం. రెండవది దేశంలో పవర్ క్రైసిస్. మూడవది వక్ఫ్ ల్యాండ్స్ మీద తూతూ మంత్రంగా కాంగ్రెస్ పార్టీని ఆరోపణలు చేస్తూ చేసిన ప్రసంగాలు కేసీఆర్. తర్వాత పోడు భూముల మీద చాలా ఉన్నాయి మాట్లాడడానికి. నాగార్జున సాగర్ ఎన్నికల్లో 15 రోజులు వచ్చి కూర్చుంటా అన్నాడు. తర్వాత ఏమేం చేసిందో అవన్నీ డీటెయిల్స్ ఎంతో ఉంది. అంటే చేసే ఇది లేదు అది. తర్వాత ల్యాండ్ రెవెన్యూ చట్టం అమెండ్మెంట్ అప్పుడు ఏమేమి మాట్లాడింది. హుజరాబాద్ ఎలక్షన్స్ ఎట్లాగో హాట్ హాట్. తర్వాత లఖీంపూర్ వ్యవహారం, ఇది రిపోర్ట్స్ ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవడం, దీంట్లో ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది తెలియజేయచ్చు. తర్వాత వ్యవసాయం, మోడీ రాక్షస చట్టాలు, తర్వాత ఈ చట్టాలకు దేశ చరిత్రలో మొదటిసారిగా సుప్రీంకోర్టు సుమోటోగా అడగడం, ఇవన్నీ మాకు చాలా బాధతో ఎన్నో విషయాల మీద ఈ దేశం రాష్ట్రం ఎలా ఉంది అనేది కనపడతాం. అది తెలియజేయాల్సిన బాధ్యతగా మేము అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ రావు. కానీ ప్రస్తుతానికి రెండే రెండు. ఒకటి మన కృష్ణ గోదావరి నీళ్లు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యవహారం. తర్వాత ఇది ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నది రేపు అక్టోబర్ 14 ఇది మొదటి అంశంగా తీసుకోవాల్సిన అత్యంత అవసరమైన విషయంగా నేను ఇక్కడ అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో ఉన్న నీటిపారుదల వ్యవహారాల మీద తలదూర్చడం ఎందుకు అనేది మొదటి ప్రశ్న. ఇలా దూర్చడానికి కారణం ఏంటి అనేది రెండో ప్రశ్న. దూర్చితే వచ్చే ప్రయోజనాలు ఏమిటి అనేది మూడో ప్రశ్న. వీటికి కేసీఆర్ గారు సమాధానం చెప్పే ధైర్యం ఉందని నేను ప్రశ్నిస్తాను. ఒక రాష్ట్ర పరిధిలో సాధించుకోవాల్సినవి, చేయాల్సినవి చేయకుండా ఇతరుల మీద నెట్టి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం ఒక తప్పైతే, ఒక అవకాశాన్ని ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వాల తప్పులైతే దీనికి సమాధానం ఎవరు చెప్పాలి అని నేను ప్రశ్నిస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు గెలిచాడు, నేను కాదు. దీనికి సమాధానం చెప్పాలి కదా. ఈ అవకాశం ఎందుకు వచ్చింది? దేశ చరిత్రలో మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రాల ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడానికి వచ్చిన కారణాలు ఏమిటి? అందుకు బాధ్యులు ఎవరు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదని నేను ప్రశ్నిస్తాను. ఎన్ని ప్రశ్నలైనా చర్చలో అడిగితే జవాబు రావు కదా. ఆయన ఎప్పుడో గదే చెప్తారు చెప్పిన. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి దినంగా భావించాల్సి వస్తుంది. అక్కడ ప్రజాస్వామ్యానికి మచ్చ, ప్రజాస్వామ్య పాలనకు మచ్చ అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. ఈ కేసీఆర్ పాలన అసమర్థ పాలన, అవగాహన రహిత పాలన, అహంకార పాలన, ఒంటెత్తు పోగడంతో నిర్ణయాలు తీసుకునే పాలన, ఇది నిదర్శనంగా కనబడతా ఉన్నది ఈ పరిస్థితికి అని చెప్తున్నాను. దీనివల్ల తెలంగాణ ప్రయోజనాలకు గండిపడుతున్న నగ్న సత్యాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని నేను నివేదిస్తాను. ఆత్మ గౌరవానికి కూడా దెబ్బ. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఈ దేశంలో గత స్వాతంత్రం సాధించడమే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం ప్రపంచ దేశాల మధ్యన 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి చేసిన కాంగ్రెస్ కృషికి ఈరోజు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా కేసీఆర్ వివరించిన తీరు మరి బహిర్గతం చేయాల్సిన అవసరం. ఇది నేరం కాదా? తెలంగాణ ప్రజలను కాపాడడానికి చేసే ప్రయత్నమా? కాదే. మాట చెప్పాడు, రాజకీయాలు చేస్తున్నారు. ఇది తెలంగాణ ద్రోహం చేసినట్ట కాదా? కేసీఆర్ తెలంగాణ ప్రజలను శిక్షిస్తారు, ఖచ్చితంగా శిక్షిస్తారు. చరిత్రలో మిగిలిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 2 కారణాలు. 2015-16 వరకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జనయజ్ఞంలో భాగంగా 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 86 ప్రాజెక్టులు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి రాష్ట్రం యొక్క హక్కులు కాపాడుకోవడానికి శాశ్వత ప్రతిపాదికన వివాదాలు లేకుండా అవార్డుల తీర్పుల మేరకు
ఆ కాల పరిమితి లోపల చేయడం కోసం గత ప్రభుత్వాల కాలంలో ఒక్కటికి 4 సార్లు పునాదులు వేసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రాజెక్టులు ఉన్నాయి, అవి కొనసాగలేదు. అటువంటిది 86 ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణలో 34 ప్రాజెక్టులు, దాదాపు 33 సబ్జెక్టు కనెక్షన్ పెద్ద ఇచ్చిన ఏదో ఉంటుంది, దాదాపు 60 లక్షల ఎకరాలు తెలంగాణలో. ఓవరాల్గా ఉమ్మడి రాష్ట్రంలో 1,40,40 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు చారిత్రాత్మకం. అది కూడా రాష్ట్ర ప్రజల అవసరాల కోసం శాశ్వత ప్రాతిపదికన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి సమాజంలో దేశంలో రాష్ట్రంలో మన సమాజంలో 60% కంటే ఎక్కువ ఇంకా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్న నేపథ్యాన్ని గుర్తించి 84-85 నుంచి నీళ్ల పోరాటం చేసిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ వాదులుగా నేను కానీ రాజశేఖర రెడ్డి గారిని నేను కానీ 84-85 మా గోదావరి నీళ్ల పోరాటం, రాజశేఖర రెడ్డి గారు 12 రోజులు పాదయాత్ర నిరసన రాయలసీమకు నీళ్లు కావాలనే విషయం, వాటిని కార్యరూపంలో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ప్రాజెక్టులు గండికొట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ఉన్నావే, ఒక్క చుక్క నీళ్లు వాడుకోగలుగుతున్నావా? 3 సంవత్సరాల నుంచి మీరు పాలమూరు రంగారెడ్డికి 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని కొత్త పథకం అని తానేదో కనుక్కున్నానని మొదలుపెట్టి వివాదం సృష్టించి జూరాల నుంచి తీసుకొచ్చే ప్రాజెక్టుకు పక్కన పెట్టి శ్రీశైలం నుంచి తీసుకొస్తానని 12 లక్షల ఎకరాలకు 120 టీఎంసీలని 2 ఏళ్ళలో చేస్తామని 3 ఏళ్ల తర్వాత ఇది 120 టీఎంసీలు కాదు 90 టీఎంసీలు ఇప్పుడు 30 టీఎంసీలకే చేద్దామని దౌర్భాగ్యపు మాటలు మాట్లాడిన వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కేసీఆర్ అవినీతి బయటపడుతుందని ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం దిశలో తీసుకెళ్లి వివాదం ముందు నన్నేం చేయమంటామని ప్రజలకు మరోసారి ముందుకొచ్చేటువంటి నీచ స్థితికి దిగజరిన కేసీఆర్ యొక్క చరిత్ర అనే మాటలు చెప్తున్నాం. మేము ఆవేశంతో మాట్లాడినా వాస్తవాలు ప్రజల ముందుకు తీసుకెళ్ళడం చేస్తున్నాం. వాస్తవాలు ప్రజల ముందుకు రాకుండా చేసే చరిత్ర కేసీఆర్ గారు కదా. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సరైన సమయం దొరకదు, అసెంబ్లీలో తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇతరులకు అవకాశం లేదు, బయట మాట్లాడాడు, నిపుణులతో చర్చించాడు, ప్రతిపక్షాలతో మాట్లాడాడు. చర్చలు మేము చేయలేదా? ఇది ప్రజాస్వామ్యం కదా, నీ ఇంటి పాలన నియంత్రవా? నేను నియంత్రనే, నా ఓట్లేమి నేను చెప్పానండి చూద్దాం అంటాడా? తాయిలాలిచ్చి బుడకు మాటలు మాట్లాడి దోసుకొని ఈ దేశ చరిత్రలో ఇంతటి దోపిడీ చేసిన ముఖ్యమంత్రి నాయకులు ఎవరు లేరు అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ దొంగనాటం. ఎందుకయ్యా కారణాలు? నువ్వు మొదలేమన్నావు, మన ఈ ప్రాజెక్ట్ తీసుకోవడానికి నాగార్జున రాయకట్టు నాగార్జునకు తీసుకుపోదాం అన్నది మన చెప్పాలి కదా. అక్కడి నుంచి తీసుకునేదో క్యాన్సిల్ చేసింది. సంవత్సరం తర్వాతను ఈ ప్రాబ్లం పాలమూరు రంగారెడ్డి రాగానే మళ్ళీ మొదలు ఈ నాటకాలు తెలియట్లేదా? ఇవన్నీ కప్పించుకోవడానికి అప్పుడప్పుడు అక్కడక్కడ కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ అని నీళ్ళ సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనికి బాధ్యత కేసీఆర్ ఇదే. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి వచ్చిన కారణాలు ఏంటి, దాన్ని అధిగమించడానికి చేసిన ప్రయత్నాలు ఏమిటి? ఏం లేదు, కొత్త వివాదాలు సృష్టించడం, కొత్త వివాదాలతో కాలయాపన చేయడం, కొత్త వివాదాలతో తన దోపిడీని కప్పిపుచ్చుకోవడం చేసే నాటకం తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని తెలియజేస్తాం. మన చాలా దౌర్భాగ్యం. ఎట్లా ఈయన వచ్చిన తర్వాత 7.5 ఏళ్లలో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ నుంచి 1 ఎకరం నీళ్ళు వచ్చాయా చెప్పండి. ఆయన తీసుకునే 4 ఎకరాలు కాళేశ్వరం 2016 వరకు మాట్లాడలేదే, ప్రణాళిక చేయలేదు. ఆ తర్వాత రీడిజైన్ అన్నావు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టావు. 3 సంవత్సరాల నుంచి నేనే చూస్తున్నాను. 30 టీఎంసీల నీళ్లు పోతే మొత్తం పోయినెక్కింది. పాలమూరు రంగారెడ్డి 2 ఏళ్ళు అన్నాడు, దాదాపు 20-30 వేల కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పటివరకు అతి లేదు గతి లేదు. అది 120 నుంచి 90 నుంచి 30 టీఎంసీలని మాట మాట్లాడి అది చేసే ప్రసక్తి కనపడ్డాడు. ఇక కద్దనపల్లిని తీసుకుపోయి మీద పైన పెట్టావు.
హైడల్ ప్రాజెక్ట్ వచ్చేది పోయింది. గోదావరి నదిలో 21 టీఎంసీలు నిలబెట్టుకునే అవకాశం నుంచి 9 టీఎంసీలు నిలబెట్టుకునే కొత్తది పెట్టి అది కూడా 7.5 సంవత్సరాలు పూర్తి చేయకుండా మరి ఇంకేం చేశాడు ఆయన? సీతారాముడు ఇంకా ఏం కాలేదు. అందుకోసం నువ్వు పంట పండినా దొంగలెక్కలు చెప్పినా వాతావరణానికి దాని ఎట్లా పెట్టినాయని. అందుకోసం దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది, క్షమాపణ చెప్పాల్సిన ఉంది, సరిదిద్దాల్సిన అవసరం ఉంది, దోషిగా నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రజలు శిక్షిస్తారు ఈ వ్యవహారం మీద అనేది నేను చాలా స్పష్టంగా చెప్తాను. మొదటి నుంచి చెప్తా ఉన్నా, ఇవాళ మరోసారి చేస్తున్నా. రేపు October 14 is a dark day in the history of Telangana. The darkest day of మిగిలిపోతుంది. ఒక నీచం ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతుంది. మా ఆవేదన ప్రజలు గుర్తిస్తారు. ప్రజాహితం కోసం చేసే కార్యక్రమాలు తప్ప సొంతంగా తనకు, తన కుటుంబం, తన వారసుల కోసం చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదనే విషయాన్ని గుర్తుంచుకోమని చెప్తారు. కేఆర్ఎంపీ పాపం ఊరికే పోదు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఊరికే పోదు. ప్రజలు వెంటబడతారు, ప్రజలు గురపడతారు. ఇది కేఆర్ఎంపీ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి దేశంలో, సరే మన రాష్ట్రంలో ఇంకా రాలేదు, దేశమంతటా జరుగుతున్న పవర్ క్రైసిస్ అనేది ఈరోజు మీడియాలో కానీ చర్చల్లో కానీ గత 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి చాలా స్పష్టంగా జరుగుతుంది. మనం ఎన్నో గొప్పలు చెప్పుకుంటాం, పబ్లిసిటీ చేసుకుంటాం, కానీ యూపీలో 15 పవర్ ప్లాంట్ క్లోజ్ అయిన విషయం స్పష్టంగా కనపడుతుంది. మహారాష్ట్రలో 13 పవర్ ప్లాంట్లు నిలిచిపోయే గొప్పలేక, పంజాబ్లో 3, యూపీలో 14, మహారాష్ట్రలో 13, పంజాబ్లో 3. తర్వాత పవర్ కట్ అన్ని రాష్ట్రాల్లో పెట్టింది. తమిళనాడులో అంచెలంచెలుగా అమలు చేస్తున్నారు 3 రోజుల నుంచి. బెంగళూరులో, కర్ణాటకలో కూడా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే మొదలైంది. బెంగళూరు లాంటి నగరంలో ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల దాకా. ఇది కాకుండా రాజస్థాన్లో 1 గంట, తర్వాత జార్ఖండ్, ఏపీ, బీహార్ వీటిలో కూడా పవర్ కట్స్ మొదలైనవి. ఏమని అన్ని దొంగబాటలు చెప్తారు. మీకు ఇప్పుడే అది పెడతాను ఇది మీకు మీడియాలో. నేను ఒక ఎలక్ట్రిసిటీ ఎక్స్పోర్ట్ ఫోన్లో మాట్లాడితే నాకు కారణాలు, దానికి నా జవాబు కూడా నేను జవాబు కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఏంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక కారణం ఏం చెప్తారు, ఇంపోర్టెడ్ కోల్ ప్రైస్ పెరిగింది అని కారణాలు చెప్తారు. సిగ్గుండా, ఇంపోర్టెడ్ కోల్ ప్రైస్ ఒక రోజులో పెరుగుతుందా? ఫ్యూచర్ ట్రేడింగ్ లేదా? అది కారణమా? 3 విషయాలు దేశం కానీ రాష్ట్రం కానీ ప్రజల పక్షాన నిలబడడానికి 3 విషయాలలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదు. ఏంటది? ఒకటి రక్షణ విషయం, భద్రత విషయం దేశం. రెండవది national security, life-saving efforts, and the third thing is essentials required for human existence in the country. ఇంతకంటే ప్రాధాన్యత అవసరాలు ఉంటాయి. వాట్ ఈస్ ది ఎసెన్షియల్ రిక్వైర్డ్ ఫర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్? పవర్ ఇస్ పవర్, వాటర్. దే ఆర్ ఎసెన్షియల్. హౌ కెన్ వీ అఫోర్డ్ టు ఇగ్నోర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పవర్ టుడే? ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే మనం సమీక్ష లేదు, దీని మీద దృష్టి లేదు, ప్రభుత్వాల పనితీరు
షోకేస్ అది నువ్వు ఎంత 3 రోజులకు 4 రోజులకే ఉన్నాయి మన దగ్గర. మొన్నటి వార్త మీకు అది కూడా పంపిస్తాను. 5 రోజులకు. సరే, దీంట్లో కారణాలు ఎన్నున్నా ఇన్నేళ్లలో ఎప్పుడన్నా రివ్యూ చేశాడా ప్రధానమంత్రి? ఇవాళ చేసే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత మేరకు దిగజారిందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందా? వీటికి ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అంటే పాలనను పక్కన పెట్టి, ప్రజల విషయాలను పక్కన పెట్టి, రాజకీయాలతో పబ్బం కట్టుకొని రాజకీయాలతో అధికారంలో ఉండడానికి అధికారంలో రావడానికి చేసే ప్రయత్నాలే ఈనాటి దురవస్థకు కారణం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. మీకు ఎన్ని గణకాలు ఉంటాయి కదా. ఈయన మాట్లాడాడు ఇప్పుడే, ఎందుకంటే అది చెప్పడం నా ధర్మం అని అనుకుంటున్నా. హెవీ రైన్స్ వచ్చినాయి, కారణాలు చెప్తారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది కానీ వర్షాలు ఎప్పుడు పడలేదు. ఇవాళ ఒక్కసారి పడ్డాయి. ఈ ఒక్క సంవత్సరమే, ఈ ఒక్క వారంలో పడ్డాయి. వారంతో గిల్తాయి. స్టీప్ రైజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఫోర్ కారణాలు పూచికి చెప్తారు. ఇంపోర్టెడ్ ప్రైస్ పెరుగుతుంది, పెరిగేది వాస్తవాలు మనకు ఫ్యూచర్స్ మార్కెట్ ద్వారా తెలుసు కదా. మనం ముందస్తుగానే కొంటున్నాం కదా. ఇది సామాన్య ప్రజలకు తెలియదని నచ్చపరంగా చెప్పారు. దేర్ ఆల్సో లెగసీ ఇష్యూస్ ఆఫ్ హెవీ డ్యూస్. ఓకే, కోల్కు డబ్బు ఇవ్వలేదు అని. కోల్కు డబ్బు ఇవ్వలేకపోతే కోల్ కొనుక్కుంటూ ఉంటున్నావా? ఆ మాట ముందుగా ఆలోచించాలి కదా. తక్కువైతుందని. ఏ సర్జ్ ఇన్ ది ఎకానమీ ఆఫ్టర్ ది రికార్డ్ వేవ్ ఆఫ్ సర్జ్ ఇన్ ది వేవ్. గతంలో ఉన్నదే ఆ స్థాయికి రాలేదు మనం గ్రోత్. ఇటువంటి కారణాలు ప్రజలు నమ్మించడానికి చేసే ప్రయత్నాలు అధికారులు, ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్ మాట్లాడితే చాలా శోచనీయమా కాదా? దానికి నా జవాబు ఏమో తెలుసా? గుడ్ ఎక్స్ప్లెనేషన్ టు యాక్సెప్ట్ ది సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్. ఎగ్జిస్టింగ్ ఉన్నది కాబట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ మంచిగా ఇస్తున్నారు. థింగ్స్ డోంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. ప్రైస్ ఆఫ్ కోల్ ఇంటర్నేషనల్ డస్ నాట్ ఇంక్రీజ్ ఓవర్ నైట్. ద ఫ్యూచర్స్ మార్కెట్ is also an indication. Review and planning is what is required for an important area of public essential requirement by the governments and organizations, which is lacking, which they ignore. Can we stop or reduce generation because prices are going up? Can we do that? Price పెరిగింది. What is happening if that is the case for fuel prices? Are they not increasing? Or the people are not burdened with the increase? Why you are taking a different stand on power? Can we afford this kind of thinking? అందుకే ఇది గమ్యం లేదు. ప్రజలు ప్రాంతాల శ్రేయస్సు కోరే ప్రభుత్వాలు కావు అని చాలా స్పష్టంగా తెలుస్తున్నారు. ఇప్పుడు 7 ఏళ్ళు అయితే ఈయనైనా పవర్ మీద ఎవరు రివ్యూ చేశారా? ఇవాళ చేయాల్సి వచ్చిందంటే ఎంత అధమ స్థాయికి చేరిందో పవర్ జనరేషన్, దాంట్లో ఉండే లోటుపాట్లు ఏదో ఇప్పుడా ఏదో కరోనా అంటే సపోర్ట్ కొట్టుకున్నట్టు మేము చేస్తున్నాం. మేము బాధతో మాట్లాడుతున్నాం. బాధతో ప్రజల విషయంలో, ప్రాంతాల అభివృద్ధి విషయంలో, అవసరాల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేసేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తప్పులున్నాయి అక్కడ కాదన్నా. ఇట్స్ అ ప్రాసెస్. నో వన్ ఇస్ పర్ఫెక్ట్. అందుకోసం వీటి మీద నిలదీయాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మహానుభావుడు చెప్తాడు కొత్త ప్లాన్ ఏదో రామని చాలా గొప్పగా చేసినట్టు. ఒక్క మెగావాట్ అదనంగా ఏమన్నా వచ్చింది చెప్పండి. ఏమన్నాడంటే అది భద్రాద్రిలో 280, 280, 3 అయిపోయింది, 400 అవుతుంది అంటాడు. దాని మీద చర్చకు వస్తావా? దాని యూనిట్ కాస్ట్ ఎంతో తెలుసా? ప్రజలు చెప్పేవా? సాధారణ రేటు 16 రూపాయలు అయితే ఆడ 11 రూపాయలు అవుతుంది. ఇన్ఎఫిషియెంట్ మోటార్స్ 1994 నుంచి రాజస్థాన్లో పడి ఉంటే ఆదరగా తీసుకొచ్చి దోసుకోవడానికి చేసిన ఎత్తుగడలో కూడా తీసుకొచ్చి పెట్టిన ప్రాజెక్టు దానికి కొట్టారు. యాదాద్రి 4000 మెగావాట్. ఎక్కడయ్యా నీళ్ళు? కృష్ణా నుంచి రావు, గోదావరి నుంచి రావు. బొగ్గేమో ఇక్కడి నుంచి రావాలి, భూపాలపల్లి నుంచి. నువ్వు పెట్టింది ఇక్కడ
7.5 ఏళ్ళు అయింది. ఎక్కడున్నావు? దాని కాస్ట్ ఎంత అవుతుంది యూనిట్కి? అందుకోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన పునాదుల మీద సోలార్ కానీ తర్వాత మిగతా వీటి కానీ అది అదనంగా రావడం, ఛత్తీస్గఢ్ నుంచి నార్త్ టు సౌత్ కేంద్ర ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అతి త్వరితగతిన ట్రాన్స్మిషన్ లైన్స్ వేయించిన చరిత్ర మాది కాంగ్రెస్ పార్టీ. నేను విద్యుత్ శాఖ మంత్రిగా లేకపోయినా బాధ్యత అప్పగిస్తే అసెంబ్లీలో తర్వాత అధికారులతో కలెక్టర్లతో టెలిఫోన్ కాన్ఫరెన్స్ పెట్టి త్వరితగతిన పూర్తి చేసిన చరిత్ర మాది. అది 2014 వరకు వచ్చింది. ఇవాళ నార్త్ నుంచి సౌత్కి వచ్చే గ్రిడ్లో 4000 మెగావాట్లలో మనకు 1000 మెగావాట్లు వచ్చే అవకాశం ఉంటే మనం ఛత్తీస్గఢ్ నుంచి తీసుకుంటాం. ఇది ఇలా చేసిందా? ఈయన వాళ్ళు వచ్చిందా? 1 మెగావాట్ వచ్చిందా పవర్? కేసీఆర్ ఆయన సత్సరం రావడం నాకు తెలుసు. మనం ఎంతన్నా ఎంత ఆవేదన చెందినా దానికి సమాధానం రాదు, నాకు తెలుసు. ఇవాళ చాలా చాలా మాట్లాడతాం. ఇరిగేషన్ మీద ఇప్పుడు చెప్పాను, ఇది ఈ ప్రాజెక్టు మీద 86 ప్రాజెక్టులు దేశంలో ఒక మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కదా మొదలుపెట్టింది. 86 ప్రాజెక్టుల అవసరాన్ని గుర్తించింది ఎవరు? అంతకుముందు ప్రాజెక్టులు ఎక్కడెక్కడే చూడకే 3 సార్లు 4 సార్లు ఓట్ల ముందు పునాదులు వేసింది. అందుకోసం వీటి మీద చాలా సీరియస్గా మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. దురదృష్టం ఇటువంటి కారణాలు రావడం, ప్రజలు మభ్య పెట్టడం చాలా ఆవేదన ఉంది. ఆవేదనకు ఆవేశానికి తేడా తెలిస్తే బాగుంటుంది అని నేను, లేకపోతే రాజకీయాలు ప్రజల సౌలభ్యం కోసం, ప్రజల అవసరాల కోసం, మన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కాదు. ధన్యవాదాలు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.